హాస్టల్ ట్రావెలింగ్లో వచ్చి మనం మోసం చేస్తాం కదా, ఆ మోసం హాస్టల్ ట్రావెల్ ఎవరో కాదు, నీ మనస్సే. మనస్సు ఏంటంటే ఆ సుఖభోగాల్ని, ఈ భూమి మీద సుఖాన్ని అనుభవించడం కోసం అనేది అహంకార స్థితి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు ఈ ధ్యానం కోసం వెళ్తున్నావో నీకు అర్థమైంది, ఆ మనసుకు అర్థమైనప్పుడు ఓ వీడు నన్ను తినిపెట్టేలాగలేడు, తాగిపెట్టేలాగలేడు, బంగారు వేసుకునేలాగా లేడని రకరకాల ఆసలు రావాలాగా రూపాయలు వచ్చింది. అంటే నేను కూర్చోలేకుండా నువ్వు ఎంత ఇష్టం ప్రయత్నం చేసి దాన్ని తింటాను తీసుకెళ్ళాలి. పాడేంటి ఫుల్ తిన్నావా సచ్చావా ఏం తీసుకెళ్తున్నా పోయి ఎన్నో రాస్తున్నావు నీ మనసే. కాబట్టి మన మనసే అదే అంటారు కదా, బుద్ధుడు చెప్తాడు కదా, నీ మనస్సే నీ మిత్రుడు, నీ మనస్సే బద్ధ శత్రుడు. అంటే నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అమ్మా, చేయంగా అలాంటి ఆసనాలు వస్తుండాలి, రావాలి. మాదేశ్వరుడు దొంగలు రావాలి కదా, దొంగ వస్తాడు వచ్చి ఆసన ట్రావెల్ వెళ్ళిపోయావు నువ్వు, అలాంటి జ్ఞానం వచ్చిందని చెప్తాడు వాడే, ఎవరు కాదు, ఇక నువ్వు ఎక్కర్లేదు. అయితే నాకు అన్ని తినొచ్చు, రావు అన్యాసాలు ఎందుకు, నీకంటే జ్ఞానవంతం లేదని చెప్తున్నాడు వాడే. ఈ మధ్య ఒక అనుభవం వచ్చింది సార్. అది ఏంటంటే ధ్యానంలో ఇంట్లోనే కూర్చున్నా, ఒక రూమ్లో కూర్చున్నప్పుడు నా ఆఫీస్కి వెళ్ళాను నేను. మా ఆఫీస్లో నేను ఉన్నట్టుగా, అది ఎప్పుడంటే నైట్ టైం వెళ్ళి స్టెప్స్ పైన వెళ్ళేసి మళ్ళీ అదే స్టెప్స్ పైన నేను వచ్చేస్తున్నా. ఆ చీకట్లోనే ఎవరో గట్టిగా పట్టేసినట్టు నన్ను ముందుకు పోకుండా. అయితే నాకు మళ్ళీ అక్కడి నుంచి నేను చైర్లో నన్ను ఎవరు పట్టుకుంటారని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అంటే ఒక రకమైన భయంతో ఒకలాగా వచ్చిందండి. నేను చైర్లో కళ్ళు తెరవలేకపోతున్నాను, చైర్ నుంచి లేవలేకపోతున్నాను అంట. అయితే మా పాప ఏమైనా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుందా ఏంటని నేను అట్లా అనుకున్నాను. కానీ రియల్గా చూస్తే అది మిడ్ నైట్ నేను పడుకునే టైంలో రెగ్యులర్గా చేసుకునే మెడిటేషన్ అది. అలా ఆ ఫీలింగ్ వచ్చిందని, అవి ఒక రకంగా భయంలాగా అనిపించింది. అప్పుడు ఇట్లా గట్టిగా పట్టేసింది, అంటే అది స్పష్టంగా క్లియర్గా కనబడ్డది అన్నట్టు. నాకు అనుభూతి చెందిన ఎవరో గట్టిగా పట్టేసినట్టు. సో ఇది కూడా నా మనసాడే మాయ అనుకోవచ్చా? 100%. ఎందుకంటే మనస్సు దెయ్యం రూపంలో, ఇంకెవరు అక్కడ ఆడవాడు నడుతున్న రూపంలో రకరకాలుగా మనిషిని అల్లకల్లో చేస్తుంది. మనసుకున్న లక్షణం కాబట్టి అది ఎవరో కాదు, నీలో ఉన్న వీక్నెస్సే నీకు అట్లా పెరాడుతుంది. నీ మనసు బలపడే కొంది కనబడట్లేదు. నేను మా గురుగారు చెప్తున్నారు, నేను మా డైరెక్టర్ అనే అతను ఆయన మంచి ధ్యానపడు. మనిషికి భయం ఉందో, బాధ ఉందో, దుఃఖం ఉందంటే కారణం మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఏదో ఆశిస్తున్నాం. అన్నీ వస్తుంది. అది అంటారు ఏదేమైనా కానీ బలమైన దేహమైన మమకారం ఉందా, దేహం ఎక్కువ మమకారం ఉందనుకో భయం వస్తుంది. దీన్ని అయితే పాపం అని ఇది కదా కారణం ఉంది. నీకు ఆస్తి ఇవ్వడం మమకారం ఉంటే ఆస్తి ఇవ్వడం తీసుకుంటారని భయం వస్తుంది. ఈ మమకారం దేని మీదైతే బలంగా ఉందో అక్కడంతా భయం ఉన్నది. భయం ఉందంటే మీరు క్లియర్గా డిసైడ్ అయిపోయింది దాని మీద మమకారం ఉందని.